సార్ ఈ మధ్యలోనే ఒక సర్వే ఒకటి వచ్చింది సార్. 30% మంది టీనేజర్స్ ప్రీ డయాబెటిక్‌లోకి వెళ్ళిపోతున్నారు అంట. అంటే ఏంటి దీనికి రీజన్ ఏంటి? నేచర్ మంత్ర ద్వారా ఆ టీనేజర్స్‌కి ఎలాంటి చికిత్స ఉంటది? అది చాలా బాధాకరమైన విషయం. 30% టీనేజ్ పిల్లల ప్రీ డయాబెటిక్‌లోకి వెళ్ళటం అనేది. అయితే ఇప్పుడు అది అందరికీ తెలిసిన విషయమేనండి. లైఫ్ స్టైలు దారుణంగా దాన్ని దెబ్బ కొట్టుకోవటం అనేదే ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఎప్పుడు నిద్రపోతాం అప్పుడు పోం. ఎప్పుడు తినే టైం అప్పుడు తినం. అది కూడా కరెక్ట్ ఫుడ్ తీసుకోం. లేట్ నైట్లు ఎక్కడ పడితే అక్కడ తినటం. ఇవే కదా కారణాలు. అయితే ఇంకొకటి మనం గమనించాల్సిందంటే ఈ ప్రీ డయాబెటిక్ అని ఇంతటితో ఆగదు. అది టైప్ 1 కింద వెళ్ళింది. ఎందుకంటే టీనేజర్స్కి వెళ్ళేది అది వచ్చిందంటే షుగర్ టైప్ 1కి వెళ్ళే అవకాశం చాలా వరకు ఉంటుంది అది. అందుకని ఇప్పుడు తల్లిదండ్రులు అదంతా జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం అది పిల్లల మీద పడుతుంది. వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. అయితే ఈ మధ్య నేచర్ మంత్రాలో ఒక 15 నుంచి ఒక 25 మధ్యలో పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు షుగర్ ప్రాబ్లం తోటి. అయితే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే దెబ్బ కొట్టిందో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్కి వాళ్ళు బలవుతున్నారో దాన్ని కరెక్ట్ చేసేది కదా నేచర్ మంత్ర. ఆ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ నేచర్ మంత్రాలు కరెక్ట్ డిజైన్ చేస్తున్నాం. వాళ్ళకి ఏ ఫుడ్, ఎందుకంటే పెద్దవాళ్ళలాగా చిన్నపిల్లలు అలవాట్లు ఉండవు. వాళ్ళ తగ్గట్టుగా డిజైన్ చేసి నేచర్ మంత్రాలో ఇదంతా చేయటం వలన వాళ్ళు కూడా సఫర్ అయ్యే వాళ్ళు కూడా బయటపడేలాగా మనం ఈ ప్లానింగ్ అంతా చేస్తున్నాం ఇప్పుడు.